వరల్డ్ క్రికెట్లో బిగ్గెస్ట్ రైవల్రీకి రంగం సిద్ధమైంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా ఇండియా పాకిస్తాన్ టీమ్స్ తలపడనున్నాయి. ఇరు జట్లు ఇప్పటికే ఈ టోర్నీలో చెరో మ్యాచ్ ఆడగా పాకిస్తాన్ యూఎస్ఏ పైన ఓడి లో కాన్ఫిడెన్స్తో ఈ మ్యాచ్కు వస్తుంటే ఇండియా మాత్రం ఐర్లాండ్ పైన కంఫర్టబుల్ విక్టరీ కొట్టి ఈ మ్యాచ్కు వస్తుంది. పాకిస్తాన్ సూపర్ 8కి క్వాలిఫై అవ్వాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. సో డూ ఆర్ డై మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పాకిస్తాన్ తమ 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడే అవకాశం ఉంది. T20 వరల్డ్ కప్స్లో ఇండియా పాకిస్తాన్ మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే టీమిండియా డామినేషన్ క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం 7 మ్యాచ్ల్లో తలపడితే 6 సార్లు టీమిండియా గెలవగా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. మ్యాచ్ జరిగే నసౌ కంటి క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే డ్రాప్ ఇన్ పిచ్చెస్ అడిలైడ్ నుండి ఇంపోర్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ ఏ పిచ్ పైన అయితే ఆడారో అదే పిచ్ పైన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన 3 మ్యాచ్లను బట్టి చూస్తే ట్రికీ పిచ్, స్లో అవుట్ఫీల్డ్, బ్యాటర్స్ బాల్ని టైం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. స్పిన్నర్స్ కంటే పేస్ బౌలర్స్కి ఎక్కువగా పిచ్ నుండి ఫేవర్ ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్తో పోలిస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకుంటుంది. ఈ గ్రౌండ్లో ఈ టోర్నీలో జరిగిన 3 మ్యాచెస్లోనూ ఒక్కసారి కూడా 150+ రన్ మార్క్ క్రాస్ కాలేదు. ఈ 3 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగా చేజింగ్ టీం 2 మ్యాచెస్ గెలిచింది. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 బిలో స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీం 180+ స్కోర్ చేస్తే ఈజీగా మ్యాచ్ గెలవచ్చు. ఇప్పుడు 2 జట్ల టీం కాంబినేషన్ చూద్దాం. ముందుగా పాకిస్తాన్ విషయానికి వస్తే తమ మొదటి మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లో ఫెయిల్ అయి యూఎస్ఏతో ఓడిపోవడం నిజంగా బాబర్ ఆజం సైడ్కి హార్ట్ బ్రేక్ అనే చెప్పాలి. ఇది టీం కాన్ఫిడెన్స్ని డెఫినెట్లీ దెబ్బతీస్తుంది. బ్యాటింగ్లో స్కిప్పర్ బాబర్ ఆజం లాస్ట్ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచిన కన్వీనియన్స్డ్ ఇన్నింగ్స్ అయితే కాదు. సో ఇండియాతో మ్యాచ్లో అయిన రిజ్వాన్తో కలిసి ఎలక్ట్రిఫైయింగ్ స్టార్ట్ డెలివర్ చేయాలని చూస్తాడు. ఒక డీసెంట్ టోటల్ పుటప్ చేయాలంటే మిడిల్ ఆర్డర్లో పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయాలి. మరియు టీం అయితే ఉస్మాన్ ఖాన్, ఫకర్ జమాన్, షాదాబ్ ఖాన్ టీం గెలవాలంటే తప్పకుండా కాంట్రిబ్యూట్ చేయాలి. బ్యాటింగ్ లైనప్ ఎలా ఉన్నా పాకిస్తాన్ పేస్ బౌలింగ్ యూనిట్ పేపర్ పైన చూడడానికి చాలా డేంజరస్గా కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో పేసర్స్ యూఎస్ఏ బ్యాట్స్మెన్స్ని ట్రబుల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇండియాని లో స్కోర్కే రిస్ట్రిక్ట్ చేయాలంటే పవర్ ప్లేలో షైన్ షా అఫ్రీది, అమీర్ వికెట్స్ తీయాలి. మిడిల్ ఓవర్స్లో నసీం షా, హారిస్ రఫ్ స్పెల్స్ టీంకి క్రూషియల్ కానున్నాయి. మరి చూడాలి స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ కలిగిన టీమిండియాని పాక్ బౌలర్స్ ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారన్నది. ఈ మ్యాచ్కి పాకిస్తాన్ ప్లేయింగ్ 11లో 2 చేంజెస్ చేసే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయిన అజమ్ ఖాన్ ప్లేస్లో షయబ్ అయూబ్, ఇమాద్ వసీం ఫిట్ అయితే హారిస్ రఫ్ ప్లేస్లో రావచ్చు. ఒకసారి పాకిస్తాన్ ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ 11 చూస్తే బాబర్ ఆజం, షయబ్ అయూబ్, మహమ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫకర్ జమాన్, ఇఫ్తిఖర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షైన్ షా అఫ్రీది, నసీం షా, మహమ్మద్ ఆమీర్. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే ఐర్లాండ్ పైన గెలిచి టోర్నమెంట్ని కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసింది. లాస్ట్ గేమ్లో ఐర్లాండ్ టీంని ఇండియా 8 వికెట్స్ తేడాతో ఓడించింది. పాకిస్తాన్తో కంపేర్ చేస్తే టీమిండియా న్యూయార్క్లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడటం పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్లో స్కిప్పర్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి కాన్ఫిడెంట్ గెయిన్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐర్లాండ్ పైన ఫెయిల్ అయిన పాకిస్తాన్తో మ్యాచ్ అంటే పూనకాలు వచ్చినట్లు రెచ్చిపోయి ఆడతాడు. పాకిస్తాన్ పైన కోహ్లీ రికార్డ్స్ చూస్తే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. పాకిస్తాన్కి అగనెస్ట్గా 10 T20 మ్యాచెస్లో కోహ్లీ 81 యావరేజ్తో 488 రన్స్ చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. రిషబ్ పంత్ని నెంబర్ 3లో ప్రమోట్ చేయడం బాగా సక్సెస్ఫుల్ అయింది. స్లో పిచెస్ అయినా మిగతా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నా పంత్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, శివం దూబే కూడా పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియా మంచి టోటల్ని బోర్డు పైన పెట్టొచ్చు. హార్దిక్ పాండ్యా బ్యాట్తో పాటు బౌలింగ్లో కూడా ఐర్లాండ్ పైన అదరగొట్టాడు. బౌలింగ్లో టీమిండియా ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టి ఐర్లాండ్ని లో స్కోర్కే రిస్ట్రిక్ట్ చేశారు. పిచ్ పేస్ బౌలర్స్కి ఎక్కువ ఫేవర్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో కూడా ఇండియన్ పేస్ బౌలర్స్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కి ఇండియా ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ చేయకపోవచ్చు. ఐర్లాండ్ పైన ఆడిన సేమ్ టీంతోనే ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగుతుంది. ఒకసారి ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్,
జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ విన్నింగ్ ప్రెడిక్షన్ చూస్తే ప్రజెంట్ ఫామ్ పరంగా అండ్ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా టీమిండియా పాకిస్తాన్ కంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో ఇండియాకే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.